నెల తప్పినా దానికి మా ఆయనే కారణం ఎలా అవుతారు? అత్తయ్య గారు, ఈ సౌమ్య ఏదో ఇంటెన్షన్తోనే ఇక్కడికి వచ్చింది. తను కావాలనే మీ అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి నాటకాలు ఆడుతోంది. శరణ్య గారు, మీ భర్త గురించి మీరిలా ఆలోచించడంలో తప్పేం లేదు. కానీ మీరు నా జీవితం గురించి కూడా కాస్త ఆలోచించాలి కదా. సాటి ఆడదాని శీలం మీద ఇలాంటి చిన్న చూపు పనికిరాదు. నా కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి దర్శన్ గారే అన్న నిజాన్ని మీరు నమ్మనంత మాత్రాన అది అబద్ధం అయిపోదు. ఈ విషయంలో మీరు నాకు న్యాయం చేయకపోతే ఇక్కడే ఈ నట్టింట్లోనే నన్ను నేను తగలబెట్టుకుని చచ్చిపోతాను. సౌమ్య, ఏంటి పిచ్చి పని? సౌమ్య పోతమ్మా, ఆగు సౌమ్య. అరే ఆగు సౌమ్య. ఏంటి పిచ్చి పని? సౌమ్య, అమ్మ సౌమ్య, సౌమ్య పోతు, ఆగమ్మా. సౌమ్య ఆగు. ఆగండి మేడం. మేడం, నా కడుపులో బిడ్డకి తండ్రి దర్శన్ గారే. వాడు కాదు అని మీరు ఆయనతో పెళ్లి చేయకపోతే నేను తగలు పెట్టేసుకుంటాను. అమ్మా సౌమ్య, వద్దమ్మా సౌమ్య, నా మాట వినమ్మా. లేదండి, ఇప్పుడు ఆయన నాకు దక్కకపోతే నేను బ్రతకటమే వ్యర్థం. సౌమ్య వద్దమ్మా, నా మాట వినమ్మా. నేను చెప్పేది విను సౌమ్య. సౌమ్య, అమ్మ సౌమ్య.